అరుణాచల నివాసము. అరుణాచలము నందు వెంకటరామన్ దేవాలయముల యందును గుహల యందును ధ్యాన నిమగ్నుడగుచుండెను. పాదాళలింగ గుహలో ధ్యాన నిమగ్నుడై యున్నప్పుడు శరీరాన్ని పురుగులు తోలచివేస్తున్నా, నెత్తురు, చీము కారుతున్నా అతనికి తెలియకుండెను. దినముల తరబడి ధ్యాన నిమగ్నుడై కూర్చొని యుండుట చేత బాహ్య ప్రపంచ జ్ఞానము కలిగిన సమయముల యందు మాత్రము ఎవరైనా కొంత ఆహారము నోటికందించిన తినుచుండెను. సుమారు 3 సంవత్సరాలు అన్న పానీయములు లేక దేహమును విస్మరించి నిద్రమాని సమాధిలో ఉండెను. ఆ సమయములలో చుట్టుప్రక్కల ప్రజలు భగవాన్ని బ్రాహ్మణస్వామి అని పిలిచేవాళ్ళు. దాదాపు 18 నెలల పాటు ఆయనకి కేశ సంస్కారమంటూ ఏమీ లేదు. అప్పటి తన దేహ స్థితి గురించి శ్రీ సూర్యనాగమ్మగారికి ఇలా చెప్పారు. జుట్టు అంతా అట్టలు కట్టి ఒక బుట్టవలె అల్లుకుపోయింది. చిన్న చిన్న బెడ్డలు, దుమ్ము అందులో ఇరుక్కుపోయాయి. తల బరువుగా అయింది. అప్పుడు గుండు చేయించారు. దాంతో శరీరం ఎంతో తేలిక పడింది.